నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఏకశ్లోకి మహాభారతం, ఈ శ్లోకం యొక్క అర్థం, ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం. ముందుగా శ్లోకాన్ని చూద్దాం. ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం ద్యూతస్త్రీహరణం వనే విహరణం మత్స్యాలయే వర్తనం లీలా గోగ్రహణం రణే చ విజయం సంధిక్రియా జృంభణం పశ్చాద్భీష్మ సుయోధనాది నిధనం హేతన్మహాభారతం. మరొక్కసారి విందాం. ఆదౌ పాండవ ధార్తరాష్ట్ర జననం లాక్షాగృహే దాహనం ద్యూతస్త్రీహరణం వనే విహరణం మత్స్యాలయే వర్తనం లీలా గోగ్రహణం రణే చ విజయం సంధిక్రియా జృంభణం పశ్చాద్భీష్మ సుయోధనాది నిధనం హేతన్మహాభారతం. అనగా పాండు మరియు ధృతరాష్ట్ర కుమారుల జననం, మైనపు గృహంలో పాండవులను సజీవ దహనం చేయడానికి కౌరవుల విఫల ప్రయత్నం, పాండవుల సంపదను లాక్కోవడం మరియు వారి వనవాసం, రాజ్యాన్ని మరియు ఆవులను దొంగలించడం మరియు రక్షించబడడం, యుద్ధంలో వీరిరువురి మధ్య శ్రీకృష్ణుని విఫల సంధి ప్రయత్నాలు, భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు వంటి మహాయోధుల దుర్మరణం మహాభారతం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం. హిందువులకు ఎంతో పవిత్రమైన భగవద్గీత మరియు విష్ణు సహస్రనామం ఈ మహాకావ్యంలోనివే. ఈ శ్లోకం పఠించడం వలన మహాభారత కావ్య పారాయణం ఫలితం దక్కును. జీవితాన్ని ఎలా జీవించాలి, అత్యాశ, అజ్ఞానం, ద్వేషం, పగ, ప్రతీకారం వంటివి ఎలా మనిషిని నాశనం చేస్తాయి అనే విషయాలను వివరిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని వికసింపజేస్తుంది. ఓం నమో నారాయణాయ.